తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 5వ రోజు పీజీ 1వ 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ మరియు ప్రాక్టికల్ ఎంఏ ఎంఎస్డబ్ల్యూ ఎంకామ్ ఎంబీఏ ఎంసీఏ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏపీఈపీసీహెచ్ఐ ఎంబీఏ మొదటి సెమిస్టర్ ఎల్ఎల్బి మరియు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఐఎంబీఏ 7వ మరియు 9వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు 26 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ గారు తెలిపారు. దాదాపుగా ఇంటర్మీడియట్ లో కూడా చాలా తక్కువ మంది ఈ సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటిది సీరియస్ గా పాఠ్యాంశాల బోధన లేకపోతే దాని మీద కొంత అసంతృప్తి అనేటువంటిది కొనసాగుతుంది అని చెప్పి డిగ్రీలో మాత్రం 2 సెమిస్టర్ల వరకు మాత్రమే తెలుగు పాఠ్యపుస్తకం ఉన్నది. దాంతో విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు ఎంఏ తెలుగు చదివేటువంటి వాళ్ళ సంఖ్య 2% 5% పడిపోయింది అని కంప్లైంట్. దాదాపు చాలామంది మనం ఆయా విశ్వవిద్యాలయాల ఆచార్యులందరూ ఆశ్చర్యపోయేటువంటి విషయం, తెలంగాణలో విశ్వవిద్యాలయాల్లో ఒక్కొక్క తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. అంటే మొత్తం టోటల్గా ఈ విశ్వవిద్యాలయాల్లోనే కాకుండా అనుబంధిత పీజీ సెంటర్లలో కూడా 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి అనేటువంటిది ఒకటి జరిగితే డిగ్రీ 3వ సంవత్సరం తెలుగు రావడం అనేటువంటి దాని ద్వారా చాలా ప్రభావితమైనటువంటి విద్యార్థులు చాలామంది ఉండి పీజీ తెలుగుకి ప్రవేశించారు అనేటువంటి అంటే సాహితీ దుందుబి అనేటువంటి దాంతో కొంత మూసధోరణికి దూరంగా ఆయా ప్రక్రియల యొక్క ఆవిర్భావము, దాని రచన రీతులు ఏదో అది ఇది కాకుండా మధ్యలో ఉందామా ఒక డైలమా. ఎట్లయితేనేమి మనం చదువుకున్నటువంటి అనుభవంలో నుంచి వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి అంశాల ఆధారంగా మన అనుభవాల నుండి కొన్ని అంశాలను మనం గమనించినట్లయితే ఇంత చరిత్ర ఏం చెప్తా ఉంది. చరిత్రను మనం చదువుతాను. ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అనేది ఒక పేపర్గా ఉంది మనకు. ఈ చరిత్రలో చెప్పినటువంటి అంశాలు ఎలా ఉన్నాయి అంటే పరిపాలనకు సంబంధించి కానీ, మత విశ్వాసాలకు సంబంధించిన కానీ, కళలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆచార సంప్రదాయాలకు సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, నాట్యము, ఇవన్నీ లలిత కళలు అన్నీ కూడా సాంస్కృతిక జీవనాన్ని, ఒక జాతి యొక్క సాంస్కృతిక జీవనాన్ని పట్టించేటువంటి అంశాలు. అయితే చరిత్రను ఆధారంగా చేసుకొని మన తెలుగు సంస్కృతిలో భాగంగా ఏమేమి ఉన్నాయి ఒక 4-5 అంశాల గురించి ముందు ప్రస్తావన చేసి ఇప్పుడు మనం అనుసరించాలన్నా వద్దా అనేటువంటి అంశాల గురించి వివరిస్తాను. ఈ పరంపరలో భాగంగా మనం శాతవాహనంతోనే ఆంధ్రుల చరిత్ర మొదలైంది అనేది మనకు తెలుసు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు 400 దాదాపుగా 410 సంవత్సరాలు తక్కువ 400 సంవత్సరాల కాలం పాటు నిరంతరాయంగా పరిపాలన చేశారనే విషయం